ఏంటి చారు, నువ్వసలు ఏం చెప్తున్నావో నీకేనా అర్థమవుతుందా? నువ్వంటే ఇకపై ఇష్టం ఉండడం ఏంటి? అసలు వాడెలా నీతో శోభనం చేసుకుంటాడే? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అవునత్తయ్య, నిజాలు మాట్లాడుతున్నాను. నిజాలు మాట్లాడితే ఇలాగే నిష్ఠూరంగా ఉంటాయని అప్పుడప్పుడు మీరే అంటారు కదా. మరి నేను చెప్పినప్పుడు మీరు నమ్మాలి. అలా ఎందుకు జరుగుతుంది, అలా కాదు, ఇలా కాదు అని అంటే ఎలా చెప్పండి అత్తయ్య? నేను చెప్పేది మీరు కాస్త శ్రద్ధ పెట్టి వింటే మీకు మంచిది, నాకు మంచిది. అర్థమవుతుంది కదా అని ఈ విధంగా అనగానే, ఏమోనే, నీ దగ్గర ఉంటే పూర్తిగా పిచ్చి వాళ్ళమే అవుతాము. రేపు మాత్రం మీ శోభనం జరగలేదని మళ్ళీ నీ అంతట నువ్వే వచ్చి చెప్తావే. నువ్వెన్ని చేసినా సరే నేను మాత్రం నమ్మనుగాక నమ్మను. అవును, నేను కూడా నమ్మను. ఎందుకంటే శ్రీను ఎప్పటికైనా ఆ ఆద్యని ప్రేమిస్తూ ఉంటాడు కదా. పిన్ని, మీరు ఇంకోసారి అలా మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను. ఏంటి పదే పదే తన పేరు ఎత్తుతున్నారు? ఇప్పుడు నీ కొడుకే నాతో శోభనం చేసుకుంటానని చెప్తేనే ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేశాను అత్తయ్య. మీరేమో ఆ ఆద్య గురించి తీస్తున్నారేంటి? సరే పార్వతి, అయినా మనకెందుకే, పద ముందు మనం ఇక్కడి నుండి వెళ్దాం అని అంటూ పద్మ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటో ఈ గందరగోళం అని అంటూ పార్వతి కూడా వెళ్ళిపోగానే, నా శోభనం అంటే అసలు ఎవరికి ఇష్టం లేనట్టుంది. "హ్మ్, చెప్తా ఒక్కొక్కరి సంగతి. నాకు పిల్లలు పుట్టిన తర్వాత ఒక్కొక్కరిని ఎలా ఆడించాలో అలా ఆడిస్తానత్తయ్య, చివరికి మిమ్మల్ని కూడా" అని విధంగా అనుకుంటూ కోపంగా ఇక మంచంపై కూర్చుంటుంది. మరోవైపు శ్రీను మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఆద్య ఎందుకు ఇలా మాట్లాడుతుందో అర్థం కావట్లేదు. అలా అని నేను ఆద్యని బాధ పెట్టలేను. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయాను. దేవుడా, నాకు ఇలాంటి పరిస్థితిని ఎందుకు కలిగించావయ్యా అని విధంగా అనుకుంటూ శ్రీను చాలా బాధపడిపోతూ ఉంటే, ఇక మరోవైపు మాత్రం ఆద్య కూడా చాలా బాధగా దీనంగా ఫీల్ అవుతూ ఉంటుంది. నన్ను క్షమించి శ్రీను, నా బాధని నీకు చెప్పలేను. అలా అని నా బాధని చెప్పుకుంటే నాన్నకి ఏదైనా జరగదంది జరిగితే, అందుకే శ్రీను నా ప్రేమను చెప్పుకుంటున్నాను. నాన్నకంటే నాకేది ఇష్టం లేదు శ్రీను. మా డాడ్ నాకు చాలా ఇంపార్టెంట్ శ్రీను అని విధంగా అనుకుంటూ ఆద్య చాలా బాధపడిపోతూ శ్రీను ఫోటోని జూమ్ చేసుకొని చూస్తూ ఉంటుంది. నిన్ను ఇలాగే చూడాలని ఉంది శ్రీను. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావంటే, అమ్మలా అంతటి ప్రేమని నాకు నువ్వు చూపిస్తున్నావు శ్రీను. అలా అని నాకు నిన్ను దూరం చేసుకోవాలని లేదు శ్రీను. కానీ ఈ పరిస్థితులు ఈ పరిస్థితుల వల్ల నిన్ను దూరం చేసుకోవాల్సి వచ్చింది. ఆ చారు గురించి నిజం చెప్పి నేను నీ దాన్ని అవుతానని అనుకున్నాను. కానీ అలా జరగకుండా ఒక్కసారిగా తలక్రిందులైపోయింది శ్రీను అనే విధంగా అనుకుంటూ మనసులో ఆద్య చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు బావేంటి ఇంకా రావట్లేదు అనే విధంగా అనుకుంటూ వెంటనే శ్రీను దగ్గరికి చారు వస్తుంది. ఏంటి బావా, ఈ పండు వెన్నెల్లో ఈ చల్లని గాలిని ఆస్వాదిస్తూ ఇక్కడే ఉండిపోయావా? చూడు, ఈ చల్లటి గాలిలో ఎంత చక్కటి అమ్మాయి ఇలా నీ ఎదురుగా ఉంటే నువ్వు ఆ చల్లని గాలి చూస్తే ఎలా బావా అని ఈ విధంగా అనగానే, చారు అని ఈ విధంగా అనగానే, ఏంటి బావా అలా మాట్లాడుతున్నావేంటి? ఈరోజు మనకు ఏంటో నీకు తెలీదా? హా, తెలుసులే అని విధంగా అంటూ వెంటనే రూమ్లోకి కోపంగా శ్రీను వెళ్తూ ఉంటాడు. బావా, తప్పదు బావా, తప్పక ఇష్టంగా నువ్వు నాతో ఉండాల్సిందే అని విధంగా అనుకుంటూ వెంటనే ఇక చారు రూమ్లోకి వెళ్ళి గడిపెడుతుంది. అదంతా కూడా పద్మ, పార్వతి ఇద్దరు కూడా దూరం నుండి చూస్తారు. ఏంటి ఇది కలనా నిజమా, అది చెప్తే నమ్మలేదు. కానీ ఆ దృశ్యాన్ని చూశాక నమ్మాలో వద్దో నాకేం అర్థం కావట్లేదు. ఓసే పార్వతి, ఒకసారి నా చేయి గిల్లే అని అనగానే వెంటనే పార్వతి చేయి గిల్లుతుంది. ఇది నిజమే, నిజమే అక్క, అవునే, నిజమే, అసలు ఏం జరుగుతుందే అని విధంగా అనుకుంటూ పద్మ షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. ఇక మరోవైపు మాత్రం
శౌర్య ఏం చేయాలో అర్థం కాక బాగా తాగుతూ ఉంటాడు. ఇప్పుడు నేను కంటికి కూడా కనిపించకూడదని అంటున్నారు. నీ వల్ల నేను ఇంకా ఎన్ని రోజులనరా ఇలా బాధపడుతూ ఉండాలి అనే విధంగా అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటే, మరోవైపు మాత్రం రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. సార్ని సార్ని నేను ఈ చేతులతోనే కదా కొట్టాను, ఈ చేతులతోనే కొట్టి సార్ని నేను చాలా బాధ పెట్టాను. లేదు, సార్ ఎంత బాధపడుతున్నారో. అయినా నేను పిచ్చిదాన్ని. శౌర్య సార్ ఎలాంటి వారో, శౌర్య సార్ ఎంత మంచి మనసో నాకు తెలీదా? నాకు తెలిసి కూడా నేను ఇలా ఎలా చేశాను? ఆద్య ముందు నుండి చెప్తూనే ఉంది, శౌర్య సార్ చాలా మంచివారు, నువ్వు ముందు మంచి దృష్టితో చూడటం నేర్చుకో అని. నేనే పిచ్చిదాన్ని. నేను మంచి దృష్టితో చూడటం కాదు కదా, నేను పాపం సార్ని బాధ పెట్టాను. ఈ చేతులతో చెంపపై సార్ని కొట్టాను. ఈ చేతులతోనే కదా సార్ని కొట్టాను. నా చేతులు ఇలా ఉండడానికి వీల్లేదు. సార్ని ఈ చేతులతో కొట్టి బాధ పెట్టాను అనే విధంగా అనుకుంటూ ఇక వెంటనే అక్కడ కట్టెల పొయ్యి అంటుపెట్టి ఉంటుంది. ఆ కట్టెల పొయ్యి దగ్గరికి రామలక్ష్మి వెళ్ళి అందులో ఉన్న కట్టెను తీసుకుంటుంది. ఆ కట్టె బాగా మండుతూ ఉంటుంది. రామలక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది. రామలక్ష్మి శౌర్యని చెంపపై కొట్టడం అదంతా గుర్తు చేసుకొని వెంటనే రామలక్ష్మి తన చేయిని కాల్చుకుంటుంది. అమ్మా అనే విధంగా గట్టిగా అరుస్తుంది. అంతలో జానకి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమైంది, ఏం జరిగింది అనే విధంగా అంటూ ఉండగా ఇక మరోవైపు చారు అలా దగ్గరికి వెళ్తూ ఉంటే అంతలో ఆ సౌండ్ విని శ్రీను కూడా బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఏంటి డిస్టర్బెన్స్ అని మనసులో చారు అనుకుంటూ ఉంటుంది. అంతలో ఏమైంది, ఏం జరిగింది అని జానకి అంటూ ఉంటే, అమ్మ నేను ఈ చేతులతో సార్ని కొట్టాను, అందుకే కాల్చుకున్నాను. ఎంత పిచ్చిదానివే. సార్ మనసు గెలుచుకోవాలి కానీ నువ్వు ఇలా చేసుకుంటే నీ చేతిలోకే కదరే గాయమయ్యేది. అంతలో రఘురాం అందరు కూడా బయటికి వస్తారు. ఏమైంది జానకి, ఏం జరిగింది? అనుకోకుండా చేయి కట్టెపై పడిందండి అనే విధంగా అనగానే వెంటనే రఘురాం రామలక్ష్మి చేతిని చూసి షాక్ అయిపోతాడు. రామలక్ష్మిని ఇంట్లోకి తీసుకెళ్తారు. అంతలో చారు వస్తుంది. ఇది దీని ఘనకార్యం. ఇప్పుడు దీనివల్ల నా శోభనం చెడిపోయింది. మళ్ళీ ఎప్పుడు ముహూర్తం పెట్టుకోవాలో. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈరోజు బావతో శోభనం అవుతుందని అనుకున్నాను. దీనివల్ల నా శోభనం ఆగిపోయేలా ఉంది. కానీ లేదు, ఆగిపోయేలా చెయ్యకూడదు, జరిగేలా చెయ్యాలి అని మనసులో చారు అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు వెంటనే రఘురాం మాత్రం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి చేయికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటారు. ఆద్య కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది రామా, ఏం జరిగింది అని అనగానే అనుకోకుండా చేయి కట్టెల పొయ్యిపై పడిందమ్మా అనే విధంగా చెప్పగానే వెంటనే ఆద్య చాలా బాధపడిపోతూ ఉంటుంది. సరే పెద్దనాన్న, నేను రామలక్ష్మిని రూమ్లోకి తీసుకెళ్తాను, కాస్త పీస్ఫుల్గా ఉంటే రామలక్ష్మి కూడా మైండ్ రిలాక్స్ అవుతుంది కదా అని అనగానే సరే అమ్మ ఆద్య అని రఘురాం చెప్పగానే రామలక్ష్మిని నెమ్మదిగా రూమ్లోకి ఆద్య తీసుకెళ్తూ ఉంటుంది. ఇక చారు మాత్రం శ్రీను దగ్గరికి వెళ్ళి ఇక పద బావా మనం రూమ్లోకి వెళ్తాము, నీకు అసలు బుద్ధుందా అని ఏంటో కోపంగా అక్కడి నుండి శ్రీను వెళ్తూ ఉంటే అసలు బావకి ఏమైంది, నేనేమన్నానని అలా కసిరించుకుంటూ వెళ్తున్నాడు, చెప్తాను అనే విధంగా అనుకుంటూ వెంటనే రూమ్లోకి కోపంగా వెళ్తూ ఉంటే ఇక మరోవైపు ఆద్య మాత్రం అసలు ఏం జరిగింది రామలక్ష్మి, చెప్పు రామలక్ష్మి, ఈ చేయి ఎందుకు కాలింది? అప్పుడు వెంటనే రామలక్ష్మి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. ఎంత పిచ్చి పని చేశావు, ముందు సార్కి ఫోన్ చేయి రామలక్ష్మి, ఫోన్ చేయి అనే విధంగా అంటూ ఉంటే లేదద్య, సార్కి నేను ఎంత ఫోన్ చేసినా కూడా సార్ నా కాల్ని పిక్ చేయట్లేదు, నాకు చాలా బాధగా ఉంది. రామలక్ష్మి ఇదంతా ప్రశాంతి చేశాడని నేను నేను నిరూపణ చేస్తాను అనే విధంగా అంటూ వెంటనే ఆద్య ఫోన్ నుండి ఫోన్ చేస్తూ ఉంటుంది. అంతలో శౌర్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో సార్, ఎక్కడ ఉన్నారు? నేను ఎక్కడ ఉన్నాను ఆద్య, నాకు ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకు, ఎందుకు సార్, నాకు జరిగిందంతా తెలిసింది అని అంటూ వెంటనే రికార్డింగ్ ఆన్ చేస్తారు. శౌర్యతో మాట్లాడుతూ ఉంటుంది. సరే సార్,
రామలక్ష్మి మాత్రం చేయి కాల్చుకుంది. ఇక మీ ఇష్టం. ఏంటి రామ చేయి కాల్చుకుందా అని అంటూ రామలక్ష్మి కోసం శౌర్య పరిగెత్తుకుంటూ వెళ్తూ